యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఇది నా ధ్యాన పఠనము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిన. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఈ యొక్క మాటలన్నీ కూడా ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఇక్కడ సందర్భం ఏమిటి అని మనం చూసినట్లయితే, దానియేలుకు వచ్చినటువంటి దర్శనంలో దానియేలు ఆ దర్శనమును గురించి ఏదైతే చూశాడో దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. యూదా ప్రజలు బబులోని యొక్క చెరలో వాళ్ళు జీవిస్తున్నారు. బబులోను దేశస్తుల చేత వారు ఓడించబడి ఆ దేశానికి చెరగొనిపోయారు. అక్కడ వారు జీవిస్తున్న కాలంలో దానియేలు కూడా అక్కడ జీవిస్తున్న కాలంలో వచ్చినటువంటి దర్శనంగా దీన్ని చూస్తున్నాము. ఆ దర్శనంలో ఆయన ఒక మనుష్య కుమారుని చూస్తున్నాడు. మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తిని. అది ఎవరో కాదు కానీ ఆ యొక్క మనుష్య కుమారుడు రాబోయే మెస్సియాకు గుర్తుగా లేదా మెస్సియాగా ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు అనే మాటను చూస్తున్నాము. అంటే ఎలాంటి భాష, మరి రంగు లేదా వారి యొక్క ప్రాంతము, సంస్కృతి ఎలాంటి భేదం లేకుండా వారందరూ కూడా ఆయనను, మెస్సియాను వాళ్ళు సేవిస్తారు, ఆరాధిస్తారు, ఆయనను ఘనపరుస్తారు, మహిమపరుస్తారు అనే మాటలు మనము ఇక్కడ అర్థం చేసుకోగలము. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన గ్రేట్ కమిషన్ ఇచ్చారు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే మాటను చూసినట్లయితే, ఆ సర్వ సృష్టి అన్నప్పుడు మరి భాషలు అందరూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు, ప్రతి గోత్రం వాళ్ళు వస్తారు, ప్రతి జాతి వాళ్ళు వస్తారు, ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు, ప్రతి భాష మాట్లాడేవారు. అంటే ప్రతి వారు కూడా ఏ భేదం లేకుండా, వ్యత్యాసం లేకుండా సకల జనులు మరి ఆయనను స్తుతిస్తారు. ఆయన సింహాసనం ఎదుట నిలబడి ఆయనను ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. అది మనకు ఇక్కడ అర్థమవుతున్నది. అందరూ కూడా ఆయన సింహాసనం ముందు ఒకరోజు నిలబడబోతున్నారు, ఆయనను స్తుతించబోతున్నారు. మరి ఆ మహాదినము, మరి మనము కూడా ఆ దినమున ఉంటాము. తర్వాత ఇంకొక మాట చూసినట్లయితే, ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఈ మూడు కూడా మరి యొక్క వచనంలో చాలా కేంద్ర బిందువుగా మనకు కనపడుతున్నాయి. పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా మెస్సియా గురించి చెప్పబడినవి. ఆ మెస్సియాను గురించినటువంటి ఈ యొక్క మాటలలో మరి ఆయనే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నీతి న్యాయములను స్థాపించే దేవుడుగా, న్యాయంగా పరిపాలించే దేవుడిగా, నీతి స్థాపన చేసే దేవుడిగా మరి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఆయన ప్రభుత్వము, ఆయన మహిమ, ఆయన ఆధిపత్యము దానితోనే ఆయన ప్రజలను ఏలుతాడు, పరిపాలిస్తాడు. ఆయన యొక్క పరిపాలనలో ఎలాంటి అక్రమం ఉండదు, ఆయన పరిపాలనలో ఎలాంటి అవినీతికి చోటు ఉండదు, ఆయన పరిపాలనలో ఎలాంటి అన్యాయము జరగదు. ఎక్కడ చూసినా నీతి స్థాపన జరిగించబడి ఉంటుంది. ఎక్కడ చూసినా న్యాయము మరి ప్రవాహం వలె పారుతుంటది. ఎక్కడ చూసినా మరి ప్రజలు సుఖ సంతోషములతో జీవిస్తారు ఆయన పరిపాలనలో. ఆయన పరిపాలన ఎటువంటిది అంటే శాశ్వతమైనది. అది ఎప్పుడు కూడా మరి లయం కాదు, తొలగిపోదు. ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి రాజ్యంలను చూసినట్లయితే, ప్రభుత్వాలను చూసినట్లయితే, ప్రభుత్వ అధికారులను చూసినట్లయితే, ఏవి చూసినా కూడా ఈ దినమున ఉంటవి, రేపు ఉండవు. నిన్నటి దినమున ఉన్నవి ఈ రోజున ఉండవు. అంటే రాజ్యాలు లెగుస్తవి, పడిపోతవి, ప్రభుత్వాలు వస్తవి, పోతవి, ప్రభుత్వ అధికారులు వస్తారు, పోతారు. కానీ యేసు ప్రభువుల వారి యొక్క రాజ్యము, ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క అధికారము ఎప్పుడు కూడా నిరంతరం
అది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అల్ఫా ఒమేగా, ఆదియు అంతము లేని దేవుడుగా ఉన్నాడు. నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఈ భూమి పైన సమాధానము తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సకల ప్రజలతో సమాధానపరచబడాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభువుల వారిని ఈ లోకానికి రక్షకునిగా పంపించాడు. మరి ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యమును బట్టి మనం తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడుతున్నాము. మరి ఆయన యొక్క ప్రభుత్వంలో మనము కూడా ఆయన చేత ఏలబడుతున్నాము. మరి ఆయన ముందు ఒక దినంలో మనం నిలబడబోతున్నాము. ఏ భేదం లేకుండా సకల ప్రజలతో మనం కూడా ఉండి ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదుట ఆయనను స్తుతించే వారంగా, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు ఆరోపించే వారంగా ఆ నిరీక్షణ, ఆ నిశ్చయతను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ నిశ్చయతతో, ఆ నిరీక్షణతో మనం జీవించడం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నువ్వెంత గొప్ప దేవుడవు. నీ ప్రభుత్వము, నీ అధికారము, నీ ఆధిపత్యము, నీ మహిమ నిరంతరము ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుందని మేము ఎంతో మరి నేర్చుకొని ఉంటుండగా మాకు కలిగినటువంటి నిశ్చయత కొరకు, మాకు కలిగిన నిరీక్షణ కొరకు నీకు వందనాలు యేసయ్యా. ఈ లోకంలో మేము ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ నీ యొక్క రాకడలో ఎత్తబడే వారంగా, నీ యొక్క రాజ్యంలో నిరంతరం జీవించే వారంగా మేము ఉంటామని, నీ శాశ్వత రాజ్యంలో మేము జీవిస్తామని మాకిచ్చిన ఈ గొప్ప మరి నిరీక్షణ కొరకు వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.